Hello everyone, welcome to Compete Minds and welcome to today's the Hindu editorial analysis session, which will help the students learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. Vocabulary plays a major role. Vocabulary plays a major role in some of the English examination sections such as synonyms, antonyms, fillers, closed test, word usage, and reading comprehension. So to answer these English examination sections, you must have command over vocabulary. మీకు vocabulary మీద కమాండ్ ఉంటేనే ఈ సెక్షన్స్ ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. If you are not good at vocabulary, you can't answer the questions very easily. వీటిని అంత ఈజీగా ఆన్సర్ చేయడం చాలా కష్టం. కాబట్టి the words which you are taking from the editorial, వాటిని మీరు ఈ వర్డ్స్ ఏవైతే మనం ఎడిటోరియల్ తీసుకుంటున్నామో వాటి సినోనిమ్స్ యాంటనిమ్స్ అవే మీకు మోస్ట్లీ ఎగ్జామ్స్లో వస్తాయి. కాబట్టి ఒక నోట్స్ పెట్టుకొని వాటిని ఒక ఆర్డర్లో ఒక నీట్గా ప్రతి ఎడిటోరియల్ వచ్చిన వర్డ్స్ని నీట్గా ఒక రాసేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ సెక్షన్స్లో అవి రిపీట్ అవుతాయి. కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. లుక్ ఇట్ ద ఫస్ట్ వర్డ్, ఎగ్జాజబేట్. ఎగ్జాజబేట్ అనేది ఇట్స్ ఎ వర్బ్ ఫామ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ ఫామ్. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ తెలియజేస్తుంది. సో ఎగ్జాజబేట్ మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని అంటే బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్గా చేయడాన్ని మనం ఎగ్జాజబేట్ అంటాం. వాట్ డస్ ఇట్ మీన్ అంటే టు మేక్ ఏ ప్రాబ్లమ్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ నెగిటివ్ ఫీలింగ్ వర్స్. ఆల్రెడీ బ్యాడ్ని వర్స్ చేయడం, ఆల్రెడీ ప్రాబ్లం ఉంది దాన్ని వర్స్ చేయడాన్ని ఏమంటాం మనం? ఎగ్జాజబేట్ అంటాము. సినోనిమ్స్ చూడండి. అగ్రవేట్, వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. మళ్ళీ ఇవి మీకు రిపీట్ అవుతాయి ఎగ్జామ్స్లో. అగ్రవేట్, వర్సన్, ఇంటెన్సిఫై, ఎస్కలేట్, యాంప్లిఫై. ఎగ్జాజబేట్ అంటే ఏంటి? టు మేక్ సంథింగ్ బ్యాడ్ మోర్ వరస్ట్. సో సినోనిమ్స్ ఏంటి? అగ్రవేట్, వర్సన్, ఇంటెన్సిఫై, ఎస్కలేట్, యాంప్లిఫై. యాంటోనిమ్స్ చూడండి. ఎలివియేట్. ఎలివియేట్ అంటే రెడ్యూస్, తగ్గించడం, అంటే పెయిన్ని తగ్గించడం అంటారు. రిలీవ్, మిటిగేట్, అస్యుయేజ్, అమిలియేట్. ఇవన్నీ మళ్ళీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. సో ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. సో ఎలివియేట్, రిలీవ్, మిటిగేట్, అస్యుయేజ్, అమిలియరేట్ అంటే ఇంప్రూవ్. సో ఇవన్నీ కూడా దానికి అపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్. ఎగ్జాంపుల్ చూడండి. ద న్యూ గైడ్ లైన్స్ విల్ ఎగ్జాజబేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రైజింగ్ ప్రైజెస్. ఆల్రెడీ ప్రైజెస్ పెరుగుతున్నటువంటి ప్రాబ్లమ్ని ఈ న్యూ గైడ్ లైన్స్ ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అంటున్నాడు. అంటే న్యూ రెగ్యులేషన్స్ విల్ ఎగ్జాజబేట్ అంటే ఇంకా ఈ ప్రాబ్లమ్ని వర్స్ చేస్తాయి అంటున్నాడు. ఏ ప్రాబ్లం అది? ద ప్రైజింగ్ ఆఫ్ ప్రైజెస్. ఆల్రెడీ ద ప్రైజింగ్ ఆఫ్ ప్రైజెస్ అనే ప్రాబ్లం ఉంది, దాన్ని ఇంకా ఈ న్యూ రెగ్యులేషన్స్ ఏవైనాయో ఇంకా ఎక్కువ వర్స్ చేస్తాయని చెప్తున్నాడు. సో ద న్యూ రెగ్యులేషన్స్ విల్ ఎగ్జాజబేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రైజింగ్ ప్రైజెస్. ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం ఇంకా వర్స్ చేస్తాయి అనమాట. సో ఓకేనా? నెక్స్ట్ వర్డ్, ఎంజెండర్. సో ఎంజెండర్ ఆల్సో మీకు దీన్ని వర్బ్ ఫామ్ అంటాము. ద మీనింగ్ ఏంటంటే టు కాజ్ ఆర్ గివ్ రైస్ టు ఎ ఫీలింగ్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ కండిషన్. అంటే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడము, అంటే జనరేట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సినోనిమ్స్ చూడండి. మనకు జనరేట్, ఇది మీనింగ్ తీసుకొని మీకు ఐడియా వస్తుంది. జనరేట్, ప్రొడ్యూస్, క్రియేట్, ట్రిగ్గర్, స్పార్క్. ఎలాంటిది? ఫీలింగ్ని కానీ సిచ్యువేషన్ కానీ కండిషన్ క్రియేట్ చేయడాన్ని మనం ఎంజెండర్ అంటాము. సో అపోజిట్ వర్డ్స్ చూడండి. మనకు సప్రెస్ అంటే అనగదొక్కడం అంటారు కదా, స్టాప్ అనమాట. క్వెల్, స్టిఫిల్ అండ్ హాల్ట్, ప్రివెంట్. దీస్ ఆర్ యాంటోనిమ్స్, అపోజిట్ వర్డ్స్. మళ్ళీ వాటిని నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. ద న్యూ పాలసీ ఏదైతే ఉందో, ఇంజెండర్డ్ అంటే క్రియేటెడ్ అనమాట, జనరేటెడ్. ఏ లాట్ ఆఫ్ డిబేట్ అమాంగ్ ద కమ్యూనిటీ మెంబర్స్లో లాట్ ఆఫ్ డిబేట్ని జనరేట్ చేసింది అంటున్నాడు. ఏంటి? ద న్యూ పాలసీ. సో ఇంజెండర్ మీన్స్ ఏంటి? టు క్రియేట్ ఆర్ జనరేట్ ఎ ఫీలింగ్ ఆర్ సిచ్యువేషన్ చెప్తుంది. నెక్స్ట్, కన్ఫ్లేట్. కన్ఫ్లేట్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. కన్ఫ్లేట్ అంటే మనకు కన్ఫ్యూజ్ అనే మీనింగ్ వస్తుంది. ఈ కాంటెక్స్లో మనకు టు కంబైన్ చేయడం. కన్ఫ్లేట్ అంటే కంబైన్ చేయడం. టు కంబైన్ టూ ఆర్ మోర్ థింగ్స్ సచ్ యాజ్ ఐడియాస్ ఆర్ టెక్స్ట్ ఇంటూ వన్. అంటే టూ ఐడియాస్ని కానీ టూ థింగ్స్ని కానీ అంటే వీటిని ఒకే చోట చేర్చడం, కంబైన్ చేయడం. ఇంటూ వన్ అంటే దాన్ని ఏమంటాం మనం? కన్ఫ్లేట్ అండి. కన్ఫ్లేట్ మీనింగ్ ఏంటి? కంబైన్ చేయడము. సో సినోనిమ్స్ చూడండి. మెర్జ్, ఫ్యూజ్, కంబైన్, బ్లెండ్ అండ్ ఇంటిగ్రేట్. అపోజిట్ వర్డ్స్ చూడండి. సపరేట్ చేయడము, divide, distinguish and disaggregate.
సో కన్ఫ్లేట్ అంటే మీనింగ్ ఏంటి? కంబైన్ చేయడము. ఎగ్జాంపుల్, ద రైటర్ అఫెన్ కన్ఫ్లేట్స్ The writer often conflates historical facts with fiction in her novels. సో రైటర్ ఏం చేస్తాడట? హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని తన ఫిక్షన్స్తో మిక్స్ చేస్తాడంట. ఇన్ హర్ నవల్స్. తన నవల్స్లో రైటర్ ఏం చేస్తుంది? హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని ఫిక్షన్తో మిక్స్ చేస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ కన్ఫ్లేట్స్ అంటే ఏంటి? ఫిక్స్ అనమాట, కంబైన్ చేయడము. సో ద రైటర్ ఆఫెన్ కన్ఫ్లేట్స్ అంటే మిక్స్, కంబైన్స్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ విత్ ఫిక్షన్ ఇన్ హర్ నవల్స్. తన నవల్స్లో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని మిక్స్ చేస్తాడు. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కన్ఫ్లేట్ అంటే మెర్జ్, కంబైన్ అని వస్తుంది. నెక్స్ట్, బ్రీచ్. బ్రీచ్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనొచ్చు, వర్బ్ అనొచ్చు. ఇట్ కెన్ ఫంక్షన్ బోత్ యాజ్ నౌన్ యాజ్ వెల్ యాజ్ వర్బ్ కూడా పనిచేస్తుంది. మరి నౌన్ అంటే ఏంటి? ఇది మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా వర్క్ చేస్తుంది సెంటెన్స్లో, అంటే నేమ్స్ తెలియస్తుంది. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ తెలియస్తుంది. మనకి ఈ ఎడిటోరియల్ కాంటెక్స్లో వర్బ్ ఇచ్చాడు, అంటే వర్బ్ యొక్క ఫంక్షన్ ఇచ్చాడు, యాక్షన్ తెలియసే ఫంక్షన్ ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటంటే టు మేక్ ఎ గ్యాప్. సో టు మేక్ ఎ గ్యాప్ ఇన్ ఆర్ బ్రేక్ త్రూ ఎ వాల్ ఆర్ బ్యారియర్ అండ్ డిఫెన్స్, అండ్ టు బ్రేక్ ఆర్ వయలేట్ ఏ లా ఆర్ అగ్రిమెంట్. అంటే రూల్స్ బ్రేక్ చేయడం అని ఒక మీనింగ్ వస్తుంది. బ్రీచ్ అంటే రూల్స్ని బ్రేక్ చేయడం అని ఒక మీనింగ్ వస్తుంది. ఇంకొకటి ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడము, లైక్ అది చొచ్చుకొని రావడం అంటారు కదా, చోచుకొని రావడం అంటారు కదా, ఆ విధంగా కూడా వస్తుంది మనకు. బ్రీచ్ అంటే ఏంటి? టు మేక్ ఎ గ్యాప్ ఇన్ ఆర్ టు బ్రేక్ త్రూ ఎ వాల్ ఆర్ బ్యారియర్ డిఫెన్స్, అంటే చొచ్చుకు రావడం అంటారు కదా, దాన్ని మనం బ్రీచ్ అంటాం. ఇందులో ఈ కాంటెక్స్లో మనకు చొచ్చుకు రావడం అనే విధంగా ఇచ్చాడు. సో ఇంకో మీనింగ్ ఏంటి? టు బ్రేక్ ఆర్ వయలేట్ లా, అంటే లాని బ్రేక్ చేయడం వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, సినోనిమ్స్ చూడండి. బ్రేక్, వయలేట్, ఇన్ఫ్రెంచ్ అండ్ కాంట్రవీన్ అండ్ ట్రాన్స్గ్రెస్. అండ్ యాంటోనిమ్స్ చూడండి మనకు. కాంప్లీ అంటే ఒబే చేయడము, పాటించడం అంటారు కదా. అబ్జర్వ్, అడ్హియర్, ఒబే, కన్ఫర్మ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రీచ్ అంటే మనకు వయలేట్ చేయడం, రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళడము, అండ్ చొరబడడం అంటారు కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద ప్రొటెస్టర్స్ బ్రీచ్డ్ ద బ్యారియర్స్ తొలగించుకొని వచ్చారు అన్నమాట. ద ప్రొటెస్టర్స్ బ్రీచ్డ్ ద బ్యారియర్స్ సెటప్ బై ద పోలీస్. ఆ పోలీస్ ఎవరైతే సెటప్ చేశారో వాటిని పడగొట్టుకుంటూ వెళ్ళారనమాట, అంటే బ్రీచ్. ఓకే, నెక్స్ట్ విషియస్. విషియస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. విషియస్ అంటే డెలిబరేట్లీ క్రూయల్ అండ్ వాయిలెంట్. సో విషియస్ అంటే ఏంటి? క్రూయల్ అనే మీనింగ్ వస్తుంది. సో అండ్ ఇమ్మోరల్ ఆర్ విక్ట్. సినోనిమ్స్ చూడండి. సావేజ్, బ్రూటల్, క్రూయల్, ఫెరోషియస్, మాల్వెలెంట్. అండ్ యాంటోనిమ్స్ చూడండి మనకు. ఇది నెగిటివ్ వర్డ్, ఇది పాజిటివ్ వర్డ్. యాంటోనిమ్స్ వచ్చేసి పాజిటివ్ వర్డ్స్. ఏంటవి? కైండ్, బెనివలెంట్ అంటే కైండ్, రెగ్యులర్గా వచ్చే వర్డ్ మీకు ఎగ్జామ్స్లో. కంపాషనేట్ అంటే కైండ్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ విషియస్ అంటే క్రూయల్, ఇమ్మోరల్ అని వస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ద విషియస్ అటాక్ అంటే క్రూయల్ అటాక్ ఏదైతే ఉందో లెఫ్ట్ ద విక్టిమ్ విత్ సివియర్ ఇంజురీస్. ఆ క్రూయల్ అటాక్ అయితే ఉందో విక్టిమ్ని చాలా ఇంజురీస్కి గురి చేసిందని చెప్తున్నాడు. సో విషియస్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? క్రూయల్, ఇమ్మోరల్ అని వస్తుంది. నెక్స్ట్, ఫ్రాట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. ఫ్రాట్ అంటే అంటే ఫుల్ ఆఫ్ అన్ప్లెజెంట్ థింగ్స్, ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ అనమాట. అంటే ఫుల్ ఆఫ్ అన్ప్లెజెంట్ థింగ్స్ లైక్ సచ్ యాజ్ ప్రాబ్లమ్స్ అండ్ డేంజర్స్. సినోనిమ్స్ చూడండి మనము. అన్ఈజీ, డిస్టర్బింగ్, అన్సెట్లింగ్, యాంగ్షియస్. సో యాంటోనిమ్స్ చూడండి. క్వైట్ అంటే మీనింగ్ ఏంటి? కామ్, రిలాక్సింగ్ అని వస్తుంది. దానికి అపోజిట్ వర్డ్ కామ్, ట్రాంక్విల్, పాసిఫిక్. ఇవన్నీ కూడా కామ్ అనే మీనింగ్ వస్తాయి. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రాట్ అంటే ఫుల్ ఆఫ్ అన్ప్లెజెంట్ థింగ్స్ సచ్ యాజ్ ప్రాబ్లమ్స్ అండ్ డేంజర్స్ అంటే. ఎగ్జాంపుల్ చూడండి. ద జర్నీ త్రూ ద మౌంటైన్స్, మౌంటైన్ ద్వారా చేసే జర్నీ ఏదైతే ఉందో వాస్ ఫ్రాట్ విత్ డేంజర్ అని చెప్తాడు. అంటే వారు ఏదైతే జర్నీ చేస్తారో మౌంటైన్ త్రూ అది చాలా డేంజర్గా ఉంది ఆ జర్నీ అని చెప్తాడు. సో ఫ్రాట్ విత్ డేంజర్ అంటే ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని ఫుల్ ఆఫ్ డేంజర్స్ అని చెప్తాడు. ద జర్నీ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, అన్ఈక్వివోకల్. దిస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. అన్ఈక్వివోకల్ అంటే క్లియర్ అనమాట, క్లియర్. సో అంటే క్లియర్ అండ్ అన్అంబిగ్యూస్ అండ్ లివింగ్ నో డౌట్ ఆర్ నో మిస్అండర్స్టాండింగ్. క్రిస్టల్ క్లియర్ అంటే మనం అన్ఈక్వివోకల్ అంటాము. సినోనిమ్స్ వచ్చేసి మనకు క్లియర్, డెఫినెట్, ఎక్స్ప్లిసిట్, సర్టెన్.
అన్ఈక్వివోకల్ అంటే మనకి ఏంటి మీనింగ్ క్లియర్. ఈక్వివోకల్ అంటేనేమో నాట్ క్లియర్. ఈక్వివోకల్ అంటే మనకు నాట్ క్లియర్. అన్ యాడ్ చేస్తే ఏంటి నాట్ అంటే నాట్ అనే మీనింగ్ వస్తుంది కదా. ఈక్వివోకల్ అంటే అన్క్లియర్, అన్ఈక్వివోకల్ అంటే క్లియర్ అనే మీనింగ్ వస్తుంది. సో దాని సినోనిమ్స్ ఏంటి మనకు క్లియర్, డెఫినెట్, ఎక్స్ప్లిసిట్ అండ్ సర్టెన్. అపోజిట్ వర్డ్స్ చూడండి, అంటే ఎనిగ్మాటిక్ అంటే మిస్టీరియస్, అబ్స్క్యూర్ అంటే డిఫికల్ట్, అంబిగ్యూస్ అంటే నాట్ క్లియర్, వేగ్, అన్క్లియర్. దీస్ ఆర్ అపోజిట్ వర్డ్స్. సో అన్ఈక్వివోకల్ అంటే ఏంటి క్లియర్, దాని అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకు ఎనిగ్మాటిక్ అంటే మిస్టీరియస్, అబ్స్క్యూర్ డిఫికల్ట్, అంబిగ్యూస్ డౌట్ఫుల్, వేగ్, అన్క్లియర్. సినోనిమ్స్ మన ఎగ్జాంపుల్ చూడండి. ద సైంటిస్ట్ యొక్క ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేశాయి. ఏం ప్రొవైడ్ చేశాయంటే అన్ఈక్వివోకల్ ప్రూఫ్ అంటే క్లియర్ ప్రూఫ్ని ప్రొవైడ్ చేశాయంట. ప్రూఫ్ ఆఫ్ ద థియరీస్ వ్యాలిడిటీ, థియరీ యొక్క వ్యాలిడిటీ యొక్క కరెక్ట్ ప్రూఫ్స్ని ప్రొవైడ్ చేశాయంట, అంటే క్లియర్ ప్రూఫ్స్ని ప్రొవైడ్ చేశాయంట సైంటిస్ట్ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయంటాడు. సో అన్ఈక్వివోకల్ అంటే ఏంటి ఇక్కడ క్లియర్. ఓకే, నెక్స్ట్ అన్ఫోల్డ్ ఈజ్ అ వర్బ్ ఫామ్. అన్ఫోల్డ్ వర్బ్ ఫామ్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. అన్ఫోల్డ్ అంటే రివీల్ చేయడం, సీక్రెట్ని రివీల్ చేయడం. అండ్ టు ఓపెన్ అనే మీనింగ్ వస్తుంది. టు ఓపెన్ ఆర్ స్ప్రెడ్ అని కూడా మీనింగ్ వస్తుంది. సో టు రివీల్ ఆర్ డిస్ప్లే గ్రాడ్యువల్లీ ఆఫెన్ ఇన్వాల్వింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడము అని కూడా వస్తుంది మీనింగ్. సినోనిమ్స్ మనం చూడండి, డెవలప్, ఎవాల్వ్, అన్రావెల్, ప్రోగ్రెస్, ఎక్స్పాండ్. అపోజిట్ వర్డ్స్ చూడండి మనకు క్లోజ్, కన్సీల్ అంటే హైడ్ చేయడము, హాల్ట్ స్టాప్ చేయడము, సప్రెస్ అనగతొక్కడం అంటారు కదా, సప్రెస్ హోల్డ్ చేయడము, ఇవి అపోజిట్ వర్డ్స్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అన్ఫోల్డ్ అంటే రివీల్. సో ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్డ్ అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత, అంటే డ్యూ టు దిస్ రీజన్ ఇన్వెస్టిగేషన్, బికాస్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నాడు. యాజ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్డ్ ద ట్రూత్ బిహైండ్ ద మిస్టరీ స్టార్టెడ్ టు అన్ఫోల్డ్. సో ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆ ట్రూత్ అనేది తెలుస్తుంది అనమాట. ఫైనల్గా ట్రూత్ బిహైండ్ ద మిస్టరీ అయితే ఉందో స్టార్టెడ్ టు అన్ఫోల్డ్ అంటే రివీల్ అయ్యింది అనమాట. స్టార్టెడ్ అన్ఫోల్డ్ రివీల్ అయింది అనమాట. సో అన్ఫోల్డ్ అంటే రివీల్ ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ ఇనివిటబుల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. ఇనివిటబుల్ అంటే జరగక తప్పదు అంటారు కదా, జరగక తప్పదు ఖచ్చితంగా అవుద్ది అంటారు కదా, దాన్ని ఇనివిటబుల్ అంటాము. సో అంటే సర్టెన్ టు హ్యాపెన్, అన్అవాయిడబుల్ అవాయిడ్ చేయలేము అంటున్నాము. సినోనిమ్స్ చూడండి, అన్అవాయిడబుల్, సర్టెన్, ఇన్ఎగ్జారబుల్ అండ్ ఇమినెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి, అవాయిడబుల్, ప్రివెంటబుల్, అన్సర్టెన్ అండ్ కాంటింజెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇనివిటబుల్ అంటే అన్అవాయిడబుల్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, డెత్ ఈజ్ అన్ ఇనివిటబుల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే డెత్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా అని చెప్తున్నాడు. సో డెత్ ఈజ్ అన్ ఇనివిటబుల్ పార్ట్ ఆఫ్ లైఫ్, కరెక్టే కదా, మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే డెత్ ఈజ్ ఇనివిటబుల్ అనమాట. నెక్స్ట్ బేస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. బేస్ అంటే వితౌట్ మోరల్ ప్రిన్సిపల్స్ అంటే ఇగ్నోరబుల్ అనమాట. ఎటువంటి మోరల్ ప్రిన్సిపల్స్ ఉండని వాళ్ళని ఏమంటాం, బేస్ అంటాము. అంటే నీచమైన అంటాం కదా. సో వితౌట్ మోరల్ ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వారిని బేస్ అంటాము. సో సినోనిమ్స్ చూడండి, ఇమ్మోరల్, అన్ప్రిన్సిపల్డ్ అండ్ డిప్రైవ్డ్ అంటే బ్యాడ్ అన్న విధంగా వస్తుంది అనమాట. యాంటోనిమ్స్ చూడండి, అపోజిట్ వర్డ్స్ పాజిటివ్ వర్డ్స్, మోరల్, ఎథికల్, వర్చువస్, నోబల్. ఎగ్జాంపుల్ చూడండి, హిజ్ యాక్షన్స్, అతని యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వర్ కన్సిడర్డ్ ఈవెన్ బేజర్ దాన్ దోస్ ఆఫ్ హిస్ కొలీగ్స్. సో అతని యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో తన కొలీగ్స్ కంటే బ్యాడ్గా ఉన్నాయంటే ఇమ్మోరల్గా ఉన్నాయని చెప్తున్నాడు. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అంటే దోస్ యాక్షన్స్ కన్సిడర్డ్ యాజ్ ఇమ్మోరల్ అని చెప్తున్నాడు. ఇతని యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇమ్మోరల్గా ఉన్నాయని చెప్తున్నాడు. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బేస్ అంటే ఇక్కడ బేజర్ ఇది కంపారిటివ్ డిగ్రీ. మనకు కంపారిటివ్ డిగ్రీ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఈఆర్ కానీ ఆర్ కానీ వస్తుంది. ఇక్కడ బేజర్ దాన్ ముందు ఇప్పుడు మనకు కంపారిటివ్ డిగ్రీ వస్తుంది కాబట్టి బేజర్కి బేసిస్ట్ అంటాం మనం. సో బేజర్ అంటే ఏంటి, ఇమ్మోరల్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ యాక్షన్స్ వర్ కన్సిడర్ ఇమ్మోరల్ అనమాట. నెక్స్ట్ కండోన్ ఈజ్ అ వర్బ్ ఫామ్. కండోన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ ఫామ్. దాని మీనింగ్ ఏంటంటే టు యాక్సెప్ట్ ఆర్ అలౌ బిహేవియర్ దట్ ఈస్ మోరల్లీ రాంగ్ ఆర్ అఫెన్సివ్ టు కంటిన్యూ. అంటే అది తప్పు అని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేయడాన్ని ఏమంటామంటే కండోన్ అంటాం.
అది తప్పు అని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేయడాన్ని కండోన్ అంటాము. అంటే సినోనిమ్స్ ఏంటి? ఎక్స్క్యూజ్ చేయడము, పట్టించుకోకపోవడము, తప్పు అని తెలిసినా కూడా ఎక్స్క్యూజ్ చేయడము, ఓవర్లుక్, పార్డన్, ఇగ్నోర్ అంటారు. సో అది తప్పు అని తెలిసినా కూడా ఇతను క్షమించకుండా అలాగే వదిలేయడాన్ని మనం కండోన్ అంటాం. అంటే టు యాక్సెప్ట్ సంథింగ్ మోరలీ బ్యాడ్ అనమాట. సో యాంటోనిమ్స్ వచ్చేసి కండెమ్ అంటే ఖండించడము, అది రాంగ్ అని ఖండించడం, అపోజిట్ వర్డ్స్. పనిష్ చేయడము, సెన్స్యూర్ క్రిటిసైజ్ చేయడము, రిప్రోచ్ తిట్టడము వస్తుంది. ఎగ్జాంపుల్, దే బిలీవ్డ్ ద గవర్నమెంట్స్ యాక్షన్స్ వర్ కండోనింగ్ కరప్షన్. గవర్నమెంట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయంటే వారు ఎలా అనుకున్నారంటే గవర్నమెంట్ యాక్షన్స్ అనేవి ఈ కరప్షన్స్ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. వారు ఏమనుకున్నారు అంటే గవర్నమెంట్ యాక్షన్స్ అన్నీ కూడా ఈ కరప్షన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయని వారు అనుకున్నారు అని చెప్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ దిస్ కరప్షన్ అనే విధంగా చెప్పాడు. సో దే బిలీవ్డ్ ద గవర్నమెంట్స్ యాక్షన్స్ వర్ కండోనింగ్, అంటే ద గవర్నమెంట్స్ యాక్షన్స్ ఆర్ సపోర్టింగ్ కరప్షన్ చెప్తున్నాడు. సో కండోనింగ్ అంటే యాక్సెప్టింగ్ సంథింగ్ మోరలీ రాంగ్. నెక్స్ట్, క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ ఇస్ ద వర్బ్ ఫామ్. క్యాపిటలైజ్కి 2 మీనింగ్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్గా ఫైనాన్స్ చేయడము. ఇక్కడ కాంటెక్స్లో మీనింగ్ ఏంటంటే టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అండ్ మేక్ ద మోస్ట్ యూజ్ ఆఫ్ సంథింగ్ అనమాట. అంటే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అని తీసుకోవాలి. సో క్యాపిటలైజ్ అంటే మీనింగ్ ఇక్కడ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అని తీసుకోవాలి. అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇక్కడ మనం కాంటెక్స్లో క్యాపిటలైజ్ అంటాం. 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్స్ చేయడము, ఇంకొకటి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అని వస్తుంది. అకార్డింగ్ టు ద కాంటెక్స్ మనం టేక్ ద అడ్వాంటేజ్ అని తీసుకున్నాం. ఎగ్జాంపుల్, షీ వాంటెడ్ టు క్యాపిటలైజ్ ఆన్ హర్ స్కిల్స్. ఆమె తన స్కిల్స్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని అనుకుంది. ఎక్కడ? ఇన్ మార్కెటింగ్ టు ప్రమోట్ ద న్యూ ప్రోడక్ట్ ఎఫెక్టివ్లీ. అంటే తన స్కిల్స్ యూజ్ చేసుకొని మార్కెటింగ్లో తన న్యూ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలని అనుకుంది అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటలైజ్ అంటే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సంథింగ్. ఇన్స్టింక్ట్ ఈజ్ అ నౌన్ ఫామ్. ఇన్స్టింక్ట్ అంటే నమ్మకం, ఒక ఫీలింగ్. ఏంటంటే ద వే పీపుల్ ఆర్ ఎనిమల్ నేచురలీ రియాక్ట్ ఆర్ బిహేవ్ వితౌట్ హ్యావింగ్ టు థింక్ అండ్ లెర్న్ అబౌట్ ఇట్. అంటే ఫిక్స్గా ఒకటే నమ్మడం, అంటే ఏది ఆలోచించకుండా అలా ఒకటే ఫీలింగ్లో ఉండడాన్ని మనం ఇన్స్టింక్ట్ అంటాము. అంటే ఇమ్మెచ్యూర్ అనే కింద కూడా వస్తుంది. అంటే దాని గురించి ఆలోచించి ఒకటే ఫిక్స్ అయిపోయి మెంటల్గా ఫిక్స్ అయి ఉండడాన్ని మనం అంటాం ఇన్స్టింక్ట్ అంటాము. అంటే వితౌట్ థింకింగ్ ఆర్ లెర్నింగ్ అబౌట్ ఇట్ అండ్ హ్యావింగ్ అంటే బిహేవింగ్ ఒకటేలాగా బిహేవ్ చేయడం అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, హర్ ఇన్స్టింక్ట్ తన యొక్క ఏదైతే థాట్ ఉంటుందో టోల్డ్ హర్ టు ట్రస్ట్ హర్ ఫ్రెండ్ డిస్పైట్ ద డౌట్స్ రేజ్డ్ బై అదర్స్. అంటే ఎవరైనా చెప్పినా కూడా తన నమ్మకం తానది, తన ఫ్రెండ్ నమ్మేసింది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, హర్ ఇన్స్టింక్ట్ టోల్డ్ హర్ టు ట్రస్ట్ హర్ ఫ్రెండ్. తన ఇన్స్టింక్ట్ ఏం చెప్పిందంటే తన ఫ్రెండ్ నమ్మమని చెప్పింది. అంటే డిస్పైట్ అదర్స్ రేజ్డ్ అంటే డిస్పైట్ డౌట్స్ రేజ్డ్ బై అదర్స్, అతను నమ్మొద్దని వేరే వాళ్ళు చెప్పినా కూడా ఆమె మనస్సాక్షి మాత్రం ఏం చెప్తుంది, అతను నమ్ము అని చెప్తుంది. దీన్నే మనం ఇన్స్టింక్ట్ అంటాము. సో నెక్స్ట్, అసాసినేషన్. అసాసినేషన్ ఇస్ ద నౌన్ ఫామ్. అసాసినేషన్ అంటే మనము కిల్లింగ్, మర్డర్ అంటాం, మర్డర్. సో ద యాక్ట్ ఆఫ్ డెలిబరేట్లీ కిల్లింగ్ సమ్వన్ యూజువల్లీ ఫర్ పొలిటికల్ ఆర్ రిలీజియస్ పర్పస్. మర్డర్ చేయడాన్ని ఏమంటాం, అసాసినేషన్ అంటాం. సో ద కిల్లింగ్ అంటే మర్డర్ అని తీసుకోవాలి అసాసినేషన్ అంటే. ఎగ్జాంపుల్, the assassination of the political leader and the killing of this political leader sparked widespread protest. So అతను ఏదైతే చంపారో assassination murder, the murder of this political leader sparked అంటే క్రియేటెడ్ ఏంటి, వైడ్ ప్రొటెస్ట్ క్రియేట్ చేసింది అంటున్నాం. సో నెక్స్ట్, మార్టిడన్. సో మార్టిడన్ అంటే ఇది మనకి మార్టిడన్ అంటే మనకు మాట అంటాం కదా, అమరవీరులు అంటాం కదా, మార్టిడన్. సో మార్టిడన్ ఈజ్ ఎ నౌన్ ఫామ్. దాని మీనింగ్ ఏంటంటే మనకు ద సఫరింగ్ ఆర్ డెత్. మార్టిడన్ అంటే మనకు డెత్ అని తీసుకోండి, డెత్ అనే మీనింగ్ తెస్తుంది, గుర్తుపెట్టుకోండి. ద సఫరింగ్ ఆర్ డెత్ ఎండ్యూర్డ్ బై సమ్ హూ సాక్రిఫైసెస్ దేర్ లైఫ్ ఫర్ ఏ కాజ్ దే బిలీవ్ ఇన్ ఆర్ ఆఫెన్ సీన్ యాస్ హీరోయిక్ అంటే అమరవీరుడు అంటాం. మార్టిడన్ అంటే అమరవీరుడు అంటాం మనం. సో ఎగ్జాంపుల్, ద మార్టిడన్ ఆఫ్ ద రిలీజియస్ లీడర్ అంటే తన ఎవరైతే డెత్ అనమాట, ద డెత్ ఆఫ్ ద రిలీజియస్ లీడర్ ఇన్స్పైర్డ్ హిస్ ఫాలోవర్స్ టు కంటిన్యూ దేర్ స్ట్రగుల్ అంటే. సో మార్టిడన్ అంటే డెత్ ఆఫ్ ఏ డెత్, అది అమరవీరులు అంటారు కదా తెలుగులో. సో ద డెత్ ఎండ్యూర్డ్ బై సమ్వన్ హూ సాక్రిఫైసెస్ దేర్ లైఫ్ ఫర్ ఏ కాజ్ దే బిలీవ్ ఇన్ అనమాట. తన నమ్మకం కోసం చనిపోయే వారిని మార్టిడన్ అంటాము. నెక్స్ట్, రష్ ఆఫ్.
రష్ ఆఫ్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్. మనకి ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ 3 సెక్షన్స్ ఇన్ ద ప్రీవియస్ 2 ఎడిటోరియల్ సెషన్స్. మనకు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? అందులో ఒక వర్బ్ ఉంటుంది, దాని తర్వాత ఒక ప్రీపోజిషన్ ఉంటుంది, అండ్ దే హ్యావ్ ఎ ఫిక్స్డ్ మీనింగ్. ఇవి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ టేక్ ఆఫ్ అని ఉందనుకోండి. టేక్ ఆఫ్, టేక్ అంటే మనకి ఇక్కడ వర్బ్, ఆఫ్ అంటే ఇక్కడ ప్రపోజిషన్. సో ఇక్కడ మనకి టేక్ అంటే తీసుకోవడం, ఆఫ్ అంటే దూరంగా తీసుకో అనే మీనింగ్ రాదు. దే హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్ అనమాట. వీటికి ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. మీనింగ్ ఏంటి? టేక్ ఆఫ్ అంటే రిమూవ్ అని వస్తుంది, రిమూవ్ క్లోత్స్ అట్లా వస్తుంది. సో అలాగే రష్ ఆఫ్ అంటే ఫిక్స్డ్ మీనింగ్ ఏంటంటే లీవ్, వెళ్ళడము అని వస్తుంది. రష్ ఆఫ్ అంటే వెళ్ళడము. టు లీవ్ ఆర్ డిపార్ట్ హేస్టీలీ, క్విక్గా ఫాస్ట్గా వెళ్ళడాన్ని రష్ ఆఫ్ అంటాం. టు లీవ్ ఆర్ డిపార్ట్ హేస్టీలీ క్విక్లీ అఫెన్ వితౌట్ మచ్ డీలే, ఫాస్ట్గా వెళ్ళిపోవడాన్ని మనం రష్ ఆఫ్ అంటాం. ఎగ్జాంపుల్ అండి, ఈ అపాలజైజ్డ్, అతను సారీ చెప్పాడు. ఫర్ రషింగ్ ఆఫ్ ఆఫ్టర్ ద మీటింగ్ తర్వాత ఫాస్ట్గా పరిగెత్తినందుకు తను అపాలజైజ్ చెప్పాడు అన్నాడు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వొకాబులరీ ఇన్ దిస్. సారీ, ఇంకా ఇడియమ్స్ ఉన్నాయి కదా. సారీ, ఆన్ ద బ్రింక్ ఆఫ్ దిస్ ఇస్ అన్ ఇడియం. సో ఆన్ ద బ్రింక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ సజెస్ట్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆర్ ఫేసింగ్ సంథింగ్ అఫెన్ విత్ అ సెన్స్ ఆఫ్ యాంటిసిపేషన్ ఆర్ కన్సర్న్. అంటే ఇక్కడ ఏమంటాడంటే ఆన్ ద బ్రింక్ ఆఫ్ సంథింగ్ అంటే బీ వెరీ క్లోజ్ టు ఎక్స్పీరియన్స్, అంటే ఏదో జరగబోతుంది, దేన్నో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము అంటే ఇక్కడ ఏంటి? ఇట్ సజెస్ట్ దట్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ ఫేసింగ్ సంథింగ్ అఫెన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ యాంటిసిపేషన్, అంటే ఏదో జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం చూసారా, దాన్ని మనం ఆన్ ద బ్రింక్ ఆఫ్ సంథింగ్ అని అంటాము. అంటే గెస్సింగ్ అనమాట, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఎగ్జాంపుల్ అండి, ద టీమ్ యొక్క విక్టరీ అయితే ఉందో పుట్ దెమ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ అడ్వాన్సింగ్ టు ద ఫైనల్, అంటే వారి యొక్క విక్టరీ వాళ్ళకి ఏమనిపిస్తుంది? మనం ఫైనల్లో గెలుస్తామన్న ఫీలింగ్ని క్రియేట్ చేసింది. అంటే ద విక్టరీ పుట్ దెమ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ అడ్వాన్సింగ్ టు ద ఫైనల్స్, అంటే ఫైనల్లో మనం గెలుస్తామన్న నమ్మకాన్ని అది క్రియేట్ చేసింది అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, ఇంకా ఉన్నాయి చూద్దాం. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వొకాబులరీ ఇన్ ద editorial session. So far we have discussed vocabulary from the editorial. Now let us discuss the editorial. And this editorial is talking about dodging bullets on an assassination bit and US politics. ఈ editorial వచ్చేసి మనకు US politics గురించి అండ్ ట్రంప్ పైన జరిగినటువంటి మర్డర్ అటాక్ గురించి డిస్కస్ చేస్తుంది. దిస్ ఇస్ మెయిన్ హెడ్లైన్స్. ఇది మెయిన్ హెడ్లైన్స్. సబ్ హెడ్లైన్స్ విల్ టెల్ యూ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్. అసలు ఈ ఆర్టికల్ దేని గురించి అనేది మనకు సబ్ హెడ్లైన్స్ తెలియజేస్తుంది. చూడండి సబ్ హెడ్లైన్, జో బైడెన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ షుడ్ నాట్ వర్సన్ ద పోలరైజేషన్ ఆఫ్టర్ ద అసాసినేషన్ అటెంప్ట్ అన్నాడు. సో ఆథర్ ఏం చెప్తారంటే జో బైడెన్ కానివ్వండి, డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, షుడ్ నాట్ వర్సన్, ఆల్రెడీ బ్యాడ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందని ఇంకా వరస్ట్ చేయొద్దు అనే విధంగా చెప్తున్నాడు. అంటే పోలరైజేషన్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెంట్ ఒపీనియన్స్ కాంట్రాస్ట్ అంటే అపోజిట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో అవి ఎలాగో వీళ్ళకి కాంట్రాస్టింగ్గా ఉన్నాయి, వాటిని ఇంకా బ్యాడ్గా చేయొద్దు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు కానివ్వండి ఇంకా వరస్ట్గా చేయొద్దు అన్న విధంగా ఇచ్చాడు. ఎప్పుడు? ఆఫ్టర్ ద అసాసినేషన్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవల్ని ఇంకా వరస్ట్ చేయొద్దు అంటున్నాడు. సో కాంటెక్స్ట్ ఒకసారి ఆర్టికల్ వెళ్దామా? సో లుక్ ఎట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో పారాగ్రాఫ్ అనగానే అందులో మనకు గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క మీనింగ్ ఇస్తుంది మనకి. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే మనకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ అవసరం. అవేంటంటే ఫస్ట్, సెంటెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అందులో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనకు సబ్జెక్ట్, వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దే విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అనమాట. సబ్జెక్ట్ అంటే మనం దేని గురించి మాట్లాడుతున్న సబ్జెక్ట్, వర్బ్ ఏంటి దాని యొక్క యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. ఈ రెండు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ మీనింగ్ కాన్వే అవ్వాలంటే. మరి ఈ రెండు ఎక్కడ ఉంటాయంటే క్లాజెస్లో ఉంటాయి. నేను వీటిని ఎగ్జాంపుల్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాజెస్లో ఉంటాయి, ఎందులో ఉంటాయి? క్లాజెస్లో ఉంటాయి. మళ్ళీ క్లాజెస్లో 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. ఒకటి మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు మన సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్లో మీనింగ్ కాన్వే చేయాలంటే. అవి ఎందులో ఉంటాయి? క్లాజెస్లో. మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్.
మెయిన్ క్లాజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, అది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ వస్తాయి ఇక్కడ, అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లైక్ వెన్, వైల్, విచ్, దట్, హూజ్, హూ ఎవర్, ఇఫ్, ఇలా కంజంక్షన్స్ వస్తాయి. దానిలో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటాయి, కానీ అది ఫుల్ సెంటెన్స్ కాదు, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలంటే నౌన్గా, అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. అంటే సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. దీంట్లో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, ఇది పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, కానీ మెయిన్ ఐడియా కాన్వే చేసేది మనకు మెయిన్ క్లాస్. అందులో సబ్జెక్ట్ వర్బ్స్ ఉంటాయి కదా అవి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు సబ్జెక్ట్ వర్బ్ అనేది ఇంపార్టెంట్, నేను అందులో డిస్ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, టెన్సెస్. అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ టెన్సెస్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ యాక్షన్ జరుపుతుంది, అంటే సబ్జెక్ట్ యాక్షన్ జరుపుతుంది. ప్యాసివ్ ఏంటి, సబ్జెక్ట్కి యాక్షన్ జరుగుతుంది. సో ఇవి మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో మనం ఒకసారి సెంటెన్స్లో ఇవన్నీ చూద్దామా. సో మీకు ఈజీగా చెప్పేస్తాను ఫాస్ట్గా. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకు అందులో ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాజ్. ఇందాక నేను చెప్పాను కదా క్లాజ్ గురించి, ఇది మనం సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి, అంటే నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్. ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. అంటే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో వన్ మెయిన్ క్లాస్ అండ్ మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. మరి ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒకటే సబార్డినేట్ క్లాస్ ఉంది, నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఇక్కడ. దిస్ ఇస్ సబార్డినేట్ క్లాస్. ఇక్కడ నుంచి మనకి ఇది సబార్డినేట్ క్లాస్, ఇదంతా కూడా సబార్డినేట్ క్లాస్. ఇందులో మనకి ఎప్పుడైనా హూ కానీ, విచ్ కానీ, వెన్ కానీ, వైల్ కానీ ఇలా సబార్డినేటింగ్ కండిషన్ వస్తే వాటిని సబార్డినేట్ క్లాస్ అంటారు. మరి ఇది మెయిన్ క్లాస్ ఎక్కడ నుంచి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్ క్లాస్. అది మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది, సెంటెన్స్ యొక్క మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది అనమాట. సో మరి ఈ క్లాజెస్ వచ్చినాయి కదా, ఇది మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ దానిలో సబ్జెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో సబ్జెక్ట్, మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి ఫార్మర్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇది మనకి సబ్జెక్ట్. దానికి వర్బ్ వచ్చేసి మనకు హ్యాజ్ సర్వైవ్డ్, ఇది వర్బ్. ఈ రెండు మనకు వర్బ్స్, ఇవి దీనికి లింక్ చేయాలి. అంటే డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నారోలీ సర్వైవ్డ్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి హూ అనేది మనకు సబ్జెక్ట్. ఎప్పుడు కూడా హూ వచ్చి దాన్ని సబ్జెక్ట్ గాని ట్రీట్ చేయాలి. అంటే హూ అనేది దేని రెఫర్ చేస్తుంటే ఇక్కడ గన్ మ్యాన్ని రెఫర్ చేస్తుంది. అంటే గన్ మ్యాన్ అంటే మెయిన్ క్లాజ్లో ఉన్న నౌన్ని రెఫర్ చేస్తుంది. దీన్ని అడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. అంటే హూ రెఫర్స్ టు దిస్ గన్ మ్యాన్ అంట. దాని వర్బ్ వచ్చేసి ఫైర్డ్, ఇది మనకి వర్బ్. మనకు నేను ఇంపార్టెంట్ థింగ్ ఏమని చెప్పాను, సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చెప్పాను. సో ఇందులో సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది, అందులో సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకు అది ఏ టెన్స్ అనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఎప్పుడైనా మనకు ఇట్లా చూడండి, హ్యాస్ కానీ హ్యావ్ కానీ హెల్పింగ్ వర్బ్ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే రీసెంట్గా జరిగి దాని ఇంపాక్ట్ అలాగే ఉంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. అంటే జరిగింది అంటే సర్వే అయ్యాడు అనమాట, ఇంకా సర్వే అలాగే ఉన్నాడు కదా, అంటే ఆ ఇంపాక్ట్ ఇలా ఉంది, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉండి హూ తర్వాత మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఫైడ్ అని వచ్చింది. సబ్జెక్ట్ తర్వాత ఏమొచ్చింది, ఫైడ్. దిస్ ఇస్ V2 ఫామ్. సో సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఇలా ఆబ్జెక్ట్ వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. అంటే జరిగిపోయిన అంటే పాస్ట్ టెన్స్లో జరిగిన దాని గురించి మాట్లాడుతాం, పూర్తిగా అయిపోయింది దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం, సింపుల్ పాస్ట్. ఇదేమో పూర్తిగా జరిగిపోయింది, అది జరిగి దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది అనమాట. సరే మరి ఒకసారి కాంటెక్స్ట్ చూద్దామా. సో ఫార్మర్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇదంతా కూడా సబ్జెక్టే, మెయిన్ సబ్జెక్ట్ అనమాట. హ్యాస్ నారోలీ సర్వైవ్డ్ అండ్ అసాసినేషన్ అటెంప్ట్. కొద్దిలో త్రుటిలో తప్పించుకున్నాడు అనమాట, చనిపోయేవాడు లేకుంటే త్రుటిలో తప్పించుకున్నాడు. నారోలీ అంటే జస్ట్ కొనంచు దాకా వెళ్ళాడు, చనిపోయేవాడు అనమాట అని చెప్తాడు. అంటే ఎస్కేప్ అయ్యాడు అనమాట. సో ఈ అటెంప్ట్ని ఎవరు అటెంప్ట్ చేశారంటే బై ఏ గన్ మ్యాన్, ఒక గన్ మ్యాన్ చేశాడు. ఎవరైతేనో అంటే హూ ఫైర్డ్, అతను ఎవరైతే ఫైర్ చేశారో అతను. హూ ఫైర్డ్ ఎట్ హిమ్, ద గన్ మ్యాన్ హూ ఫైర్డ్ ఎట్ హిమ్ డ్యూరింగ్ ఏ పొలిటికల్ ర్యాలీలో ఫైర్ చేశాడు. ఎక్కడ, ఇన్ బట్లర్, ఈ లొకేషన్లో. ఏ లొకేషన్ అది, ఎక్కడ ఉంది, పెన్సిల్వానియాలో ఉంది అని చెప్తున్నాడు. అండ్ హిట్టింగ్ హిజ్ ఇయర్, తన ఇయర్ని కొట్టాడు. బిఫోర్ ద 78-year-old. ఓకే, ఇక్కడ కూడా మనకు సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇక్కడ వరకు ఇది ఒక సబార్డినేట్ క్లాస్, ఇది ఇక్కడ వరకు ఇంకో సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద 78-year-old అంటే ట్రంప్ గురించి చెప్తున్నాడు. దాని వర్బ్ వచ్చేసి వాజ్ రష్డ్, అంటే అతన్ని తీసుకెళ్లారు. ఇది ప్యాసివ్ వాయిస్. వాజ్ వచ్చి V3 వస్తే అతన్ని తీసుకెళ్లారు, అతన్ని తీసుకెళ్లారు అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ వాజ్ కానీ వర్ వచ్చి ఇలా V3 వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము.
అంటే ఇది ఏంటి, అతన్ని తీసుకెళ్లారు అని మీన్, అంటే ట్రంప్ని తీసుకెళ్లారు. అంటే ఈ అటాక్ జరిగింది కదా, అటాక్ జరిగిన వెంటనే ఏమైంది, ద 78-year-old ట్రంప్ గారు ఉన్నారు కదా, హీ వాస్ రష్డ్ ఆఫ్, అతన్ని తీసుకెళ్లారు వెంటనే, రష్డ్ ఆఫ్ ద పోడియం, అక్కడ పోడియం నుంచి తీసుకెళ్లారు బై ద సెక్యూరిటీ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ని వెంటనే అలా కాల్చాడో లేక అలా కాల్పులు జరిగాయి లేదు, వెంటనే తీసుకెళ్లారు అని చెప్తున్నాడు. అతన్ని తీసుకెళ్లారు, ఇక్కడ మీనింగ్ అతను వెళ్ళాడు కదా, అతను తీసుకెళ్లారు వెంటనే, కాల్పులు జరిగిన వెంటనే. ఎవరు కాల్పులు జరిపారు, ఏ గన్ మ్యాన్ హూ ఫైర్డ్ ఎట్ హిమ్ డ్యూరింగ్ ఈ లొకేషన్లో ఫైర్ చేసిన అన్నారు. ఇదంతా కాన్సెప్ట్. సో ఫైనల్గా సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ సర్వైవ్డ్ అన్ అటాక్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్సే, దీనిలో కూడా మనకు సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అండ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అండ్ దీనిలో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ద షూటర్, ఇది సబ్జెక్ట్, దాని వర్బ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది వర్బ్. అంటే ద షూటర్ డైడ్, షూటర్ చనిపోయాడంట, ఎవరైతే కాల్చారో అని చెప్తున్నాడు. ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది. సో దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి మనకు హూ సబ్జెక్ట్, హూ రెఫర్స్ టు వాట్, ఈ పర్సన్ రెఫర్ చేస్తుంది మళ్ళీ ఇక్కడ. దాని వర్బ్ ఏంటి, ఇది. అండ్ దీనిలో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, ఇది సబ్జెక్ట్. దాని వర్బ్ ఏది అంటే రిటర్న్డ్, ఇది వర్బ్. మనకు ఇందులో 2 సబార్డినేట్ క్లాస్ ఉన్నాయి, 1 మెయిన్ క్లాస్ ఉంది. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ ఎవరు, ద షూటర్, ఎవరైతే కాల్చారు. దాని వర్బ్ ఏది, డైడ్, ఇక్కడ ఉంది అనమాట. సో ద షూటర్ డైడ్ ఎప్పుడు, వెన్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ రిటర్న్, అంటే మళ్ళీ ఫైర్ రిటర్న్ చేసినాక చనిపోయాడు అని చెప్తున్నారు. సో మనకు సబ్జెక్ట్ వర్బ్ కూడా వచ్చినాయి కదా, సబ్జెక్ట్ వర్బ్ కూడా వచ్చింది కాబట్టి దానిలో మనకు టెన్సెస్ ఇంపార్టెంట్. సో ద షూటర్ డైడ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వచ్చి ఇలా V2 వస్తే అంటే సింపుల్ పాస్ట్ జరిగిపోయింది అనమాట, అంటే షూటర్ చనిపోయాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హూ సబ్జెక్ట్ మేడ్ V3 ఫామ్ వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ అదేంటి, సింపుల్ పాస్ట్ టెన్స్, ఎవరైతే చేశారో అంటే చేశారో అన్న మీనింగ్ వస్తుంది. ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, జరిగిపోయిన యాక్టివిటీ. అండ్ సబ్జెక్ట్ వచ్చి మళ్ళీ ఇక్కడ V2 వచ్చింది, రిటర్న్ అంటే V2 ఫామ్. సో సబ్జెక్ట్ వచ్చి V2 వస్తుంది, దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వర్స్ అంటాం. అండ్ అన్ని కూడా పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన యాక్టివిటీ గురించి చెప్తాం. ఒకసారి చూద్దామా కాంటెక్స్ట్. సో ద షూటర్ ఎవరంటే ఐడెంటిఫైడ్ యాజ్ థామస్ క్రూక్, అతని పేరు ఏంటాడు థామస్ క్రూక్స్ అంట. ఎవరతను, ఏ రిజిస్టర్డ్ రిపబ్లికన్, అంటే మనకు 2 పార్టీలు ఉంటాయి కదా యూఎస్లో, ద రిపబ్లికన్, ద డెమోక్రటిక్. అంటే ఇందులో ఆల్రెడీ అదే పార్టీలో జాయిన్ అయ్యి, డొనాల్డ్ ట్రంప్ ఉన్న పార్టీలో రిజిస్టర్ అయిన అతను అనమాట. అంటే హూ రిజిస్టర్డ్ యాజ్ రిపబ్లికన్గా రిజిస్టర్ అయినతను అంట, ఇతను అంతా కూడా అందులోనే ఉన్నాడు, అందులోనే కాల్చాడు అతను అని చెప్తున్నాడు. అండ్ హూ ఆల్సో మేడ్ ఎ స్మాల్ డొనేషన్ టు ప్రో డెమోక్రటిక్ గ్రూప్, అంటే ఇందులోనే ఉంటూ వేరే వాళ్ళకి హెల్ప్ చేశాడు అనమాట, వేరే పార్టీకి, అదే జో బైడెన్ యొక్క పార్టీకి హెల్ప్ చేసిన అతను అని చెప్తున్నాడు. హూ రెఫర్స్ టు దిస్ పర్సన్, అంటే ఇదంతా కూడా పర్సన్ డీటెయిల్స్. అతను చనిపోయాడు అన్నారు. ఎప్పుడు చనిపోయారు అంటే వెన్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఎట్ ద సీన్, అక్కడ ఉన్నవారు రిటర్న్డ్ ఫైర్, మళ్ళీ రిటర్న్ కాల్చాక చనిపోయాడు అన్నాడు. సో ఫైనల్గా ఈ కాంటెక్స్ట్ ఏంటి, ద షూటర్ డైడ్ అని చెప్పాడు. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తప్పించుకున్నాడు అన్నాడు, ఇక్కడ షూటర్ చనిపోయాడు అని చెప్పాడు. నెక్స్ట్ స్టేట్మెంట్. ఇదంతా కూడా ఆర్టికల్ దేని గురించి డిస్కస్ చేస్తుంది అనేది మనం పూర్తిగా అయిపోయిన తర్వాత కానీ అర్థం కాదు. సో ఆర్టికల్ దేని గురించి, డొనాల్డ్ ట్రంప్ అటాక్ గురించి అండ్ పాలిటిక్స్, యూఎస్ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే ఈ జో బైడెన్ కానివ్వండి, డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ కాంట్రాస్టింగ్ ఐడియాస్, అంటే వీళ్ళ గొడవలు అయితే ఉన్నాయి, అవి మళ్ళీ ఇంకా వార్సన్ చేయకూడదు ఈ అటాక్ ద్వారా అని చెప్తున్నాడు, రైట్. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఫుల్ స్టాప్ చూడండి, ఇక్కడ వరకు ఉంది. సో ఇందులో మనకి ఇది కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మనకి సబార్డినేట్ క్లాసెస్ చూడండి, ఇక్కడ బట్ వచ్చిందంటే 2 డిఫరెంట్ సెంటెన్సెస్ని యాడ్ చేస్తుంది. అంటే బట్కు ముందు ఒక సెంటెన్స్, బట్ తర్వాత ఒక సెంటెన్స్. సో బట్ ముందు ఇక్కడ వరకు ఒక సెంటెన్స్ ఉంది, అండ్ బట్ తర్వాత ఇది ఒక సెంటెన్స్ ఉంది చూడండి, ఓకేనా. అంటే బట్ కనుక సపోజిట్ ఐడియాస్ అనమాట, అది పాజిటివ్ అంటే తర్వాత నెగిటివ్ ఉంటుంది. సో ఇందులో ఈ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అండ్ మెయిన్ క్లాస్ ఇక్కడ వరకు ఇక్కడ ఉంది. అండ్ ఇందులో మనకి ఓన్లీ 1 మెయిన్ క్లాసే ఉంది, దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు, దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు, దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఇలా 2 మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, బట్, అండ్, ఫర్, నారు, ఇట్లా కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటాయి. అవి వచ్చినట్టు వీటిని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అంటే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ద డ్రామాటిక్ ఈవెంట్స్, ఇది మనకి సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి హ్యావ్ అన్ఫోల్డెడ్, అంటే రివీల్డ్ అనమాట. సో ఇది మనకి వర్బ్, సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది కదా, ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ వచ్చింది, ఈవెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. హ్యావ్ తర్వాత మనకి V3 ఫామ్ వస్తుంది,
డిస్కస్ చేద్దాం. సో సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది ఈ సెంటెన్స్కి. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో మనకి సబార్డినేట్ క్లాజ్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకు దట్. దట్ రెఫర్స్ టు వాట్? ది స్పీచ్. ఈ స్పీచ్ గురించి మాట్లాడుతుంది. రెటారిక్ అంటే స్పీచ్, వాళ్ళు చేసినటువంటి స్పీచ్ అనమాట. కండోన్డ్ అనేది ఇక్కడ వర్బ్ మనకి. కండోన్ అనేది వర్బ్. కండోన్ అంటే యాక్సెప్టెడ్, మనం చదివిన కదా మీనింగ్ స్టార్టింగ్లో. కండోన్ అంటే యాక్సెప్టెడ్. అండ్ ఇంకో వర్బ్ ఏంటి? సింపథైజ్డ్. ఇది వర్బ్, దానికి కూడా వర్బ్. అంటే ద రెటారిక్, ద స్పీచ్ దట్ కండోన్డ్ అండ్ దట్ సింపథైజ్ అని చెప్తున్నది. సో ఓకే, మనకి ఇప్పుడు క్లాజ్లో సబ్జెక్ట్ వచ్చి అంటే సబార్డినేట్ క్లాజ్లో సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్, మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ వచ్చేసి ద అటాక్ మనకి మెయిన్ సబ్జెక్ట్. కమ్స్ అనేది ఇది వర్బ్ దానికి. ద అటాక్ కమ్స్ అనమాట. అంటే సో ద అటాక్ కమ్స్ వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకు చూడండి, బట్ అనే దాంతో 2 సెంటెన్సెస్ యాడ్ అయినాయి. బట్కి ముందు ఒకటి, బట్ తర్వాత ఒకటి. ఓకేనా? బట్కి ముందు ఉన్న సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ద డ్రామాటిక్ ఈవెంట్స్ హ్యావ్ అన్ఫోల్డెడ్. అవి అన్ఫోల్డ్ చేశాయి, రివీల్ చేశాయి, ఏవైతే జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయో అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ సెంటెన్స్లో మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ అటాక్ కమ్స్. ఇందులో వచ్చేసి దట్ రిఫర్స్ టు రెటారిక్ దట్ యాక్సెప్టెడ్, అంటే ద స్పీచ్ దట్ యాక్సెప్టెడ్ దట్ సింపథైజ్. సో మనకి సబ్జెక్ట్స్ వర్బ్స్ కూడా వచ్చినాయి కదా. మరి ఈ టెన్స్ వచ్చేసి మనకి ఏదంటే, ఇప్పుడు మనకి హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి V3 వస్తే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అంటే రీసెంట్గా జరిగిన యాక్షన్ తెలియస్తుంది. అంటే ద డ్రామాటిక్ ఈవెంట్స్ హ్యావ్ అన్ఫోల్డెడ్, అంటే అన్ఫోల్డ్ చేశాయి రీసెంట్గా అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ ద అటాక్ కమ్స్. ద అటాక్ వచ్చి ఇలా V5 ఫామ్ వస్తుంది, దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఈ కాంటెక్స్లో మనకి అటాక్ వచ్చింది అని చెప్తున్నాడు. సరే, ఇది చూసేటువంటి సబ్జెక్ట్ వచ్చి ఇలా V2 వస్తే ఇది మనకు పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, మనకు యాక్టివేజ్ అంటాం, అంటే జరిగిపోయిన పని. సో ఎంత కూడా ఒకసారి డిస్కస్ చేద్దామా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి చూడండి, ద డ్రామాటిక్ ఈవెంట్స్ హ్యావ్ అన్ఫోల్డెడ్ ఎట్ ఏ ఫ్రాట్ టైమ్. ఫ్రాట్ అంటే ఏంటి? డిస్టర్బింగ్ అండ్ యాంగ్జైటీ ఇవన్నీ అంటాం కదా. ఒక ఈవెంట్స్ అనేవి ఒక బాధాకరమైన విధంగా ఉన్నాయని చెప్తున్నాడు. ఓకేనా? ఇన్ అమెరికన్ పాలిటిక్స్ ఇలా రావడం అనేది ఇది ఒక బాధాకరం అని చెప్తున్నాడు. ఈ డ్రామాటిక్ ఈవెంట్స్ హ్యావ్ అన్ఫోల్డెడ్ ఎట్ ఎ ఫ్రాట్ టైమ్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్ అన్నాడు. అండ్ నాట్ ఓన్లీ ఈస్, ఇక్కడ మళ్ళీ ఇందులో అడిషనల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇది మనకు సబ్జెక్ట్, ఇది వర్బ్ దానికి. అంటే అదొకటే కాదు అని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ ఈజ్ ద 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లిటిల్ ఓవర్ 3 months అవే అన్నాడు. అంటే ఇక్కడ 3 monthsలో ఎన్నికలు ఉండగానే ఇలా రావడం అనేది ఈ టైంకి రావడం, ఇలాంటి జరగడం అనేది ఒక బాధాకరం అని చెప్తున్నాడు. అది రివీల్ చేసింది, ఏ ఫ్రాడ్ టైంని రివీల్ చేసింది అంటున్నాడు. బట్ ఈ అటాక్ ఏదైతే ఉందో, బట్ ఐరానికల్లీ ద అటాక్ కమ్స్ ఆఫ్టర్ 3 months of Mr. Donald Trump and his supporters periodically అంటే రెగ్యులర్లీ ఇండల్జింగ్ ఇన్ రెటారిక్. అంటే ఈ అటాక్ ఎప్పుడు జరిగింది అంటే ఈ ట్రంప్ కానీ అతని యొక్క సపోర్టర్స్ కానీ అంటే విద్వేషపూరితమైన స్పీచెస్ ఇవ్వడం ద్వారా ఇదంతా జరిగిందని చెప్తున్నాడు. అంటే వైలెంట్కి గురి చేసే స్పీచెస్ ఇవ్వడం ద్వారా ఈ అటాక్ వచ్చిందని చెప్తున్నాడు జనరల్గా. ఓకేనా? సో ఎలక్షన్స్ ముందు ఈ అటాక్ జరిగింది, కానీ స్పెషల్ ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ ముందు ఇలాంటి స్పీచెస్ చేయడం ద్వారా అటాక్ జరిగింది అంటున్నాడు. ఏ స్పీచో ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఏ స్పీచ్ అంటే దట్ యాక్సెప్టెడ్ అండ్ సింపథైజ్ విత్ వైలెన్స్ అండ్ వైలెంట్ ఇంటెన్షన్స్ ఇన్ ద పాలిటిక్స్ స్పియర్ అండ్ స్పేస్. అంటే ఆ అటాక్ ఎలా జరిగిందంట, తను చేసే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఈ అటాక్ వచ్చింది అంటున్నాడు. సో బట్కి ముందు ఒక ఐడియా ఇచ్చిండు, ఏంటది? డ్రామాటిక్ ఈవెంట్స్ హ్యావ్ అన్ఫోల్డెడ్ ఎట్ ఏ ఫ్రాడ్ టైమ్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్ అని చెప్పాడు. అండ్ నాట్ ఓన్లీ ఈజ్ ద 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అన్నాడు, లిటిల్ ఓవర్ 3 months అవే అన్నాడు. 3 months ముందు ఇలా రావడం చాలా బాధ అన్నాడు. కానీ ఈ అటాక్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మోస్ట్లీ తన యొక్క సపోర్టర్స్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఈ వాయిలెంట్ స్పీచెస్ ఇవ్వడం ద్వారా వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ పొలిటికల్ స్పేస్లో పబ్లిక్ స్పేస్లో ఇవ్వడం ద్వారా వచ్చింది అంటున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు చూడండి. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఏముంటే సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి. దీనిలో మళ్ళీ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇన్ని సబార్డినేట్ క్లాసెస్. ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ వన్ ఎక్కడ నుంచి ఉందంటే ఈ సెంటెన్స్లో ఉండి ఇది సబార్డినేట్ క్లాసెస్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది లింక్ చేస్తుంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇవన్నీ కూడా సబార్డినేట్ క్లాస్, అంటే క్లాజెస్లోనే మళ్ళీ క్లాజెస్ వచ్చాయి. క్లాజెస్లో మనకి ఇంపార్టెంట్ క్లాస్ అంటే మెయిన్ క్లాస్ అనేది మనకి మెయిన్ ఐడియాస్. మెయిన్ క్లాస్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇదంతా కూడా మెయిన్ క్లాస్లో ఉంది. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి ద మోస్ట్ నోటబుల్ అమాంగ్ ది మోస్ట్ నోటబుల్ అనే సబ్జెక్ట్. దానికి వర్బ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే వాస్, ఇది వర్బ్. ద మోస్ట్ నోటబుల్ వాస్ వెన్ హీ సెడ్, అతను అంటే అందులో ఏవైతే ఇతను ఏది వైలెంట్ స్పీచెస్ చేశాడో దానిలో మోస్ట్ నోటబుల్ ఏదైతే గుర్తుండిపోయేది ఉంటుందో అది ఏంటంటే మోస్ట్ నోటబుల్ ఆఫ్ దీస్ ఇన్స్టాన్స్ వాజ్ అని చెప్పి ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఒకసారి చూద్దామా. ఇందులో మనకి సబ్జెక్ట్ ఏంటి, మెయిన్ క్లాస్లో మోస్ట్ నోటబుల్ అండ్ వర్బ్ వచ్చేసి ద వాస్. ఇక్కడ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి హీ, వర్బ్ వచ్చేసి సెడ్, ఈ లింక్. అండ్ ఇక్కడ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హీ బిలీవ్డ్, ఇది లింక్. అండ్ ద మాబ్ ఇప్పుడు సబ్జెక్ట్, ద మాబ్కి వర్బ్ ఇక్కడ ఉంది, ఈ లింక్ గుర్తుపెట్టుకోండి. అంటే హీ బిలీవ్డ్ దట్ ద మాబ్ వాజ్ కంప్రైజ్డ్ ఆఫ్ అన్బిలీవబుల్ ప్యాట్రిట్స్ అని. అతను ఏమనుకున్నాడు, వాళ్ళు అన్బిలీవబుల్ పేట్రిట్స్ అని అనుకున్నాడు అనమాట, అతను అనుకున్నాడు అని చెప్తున్నాడు. దీనికి సబ్జెక్ట్, ఇది వర్బ్ ఇక్కడ ఉంది. అండ్ దీనికి సబ్జెక్ట్ వచ్చేసి ఈ రెఫర్స్ టు ద మాబ్ ఓన్లీ, బ్రీచ్డ్ అనేది వర్బ్ ఇక్కడ మనకి. కనెక్షన్ చూడండి ఒకసారి, ఇలా కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటాయి మనకి. సో చూడండి ఒకసారి, మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దట్ వెరీ క్లియర్లీ. ఆఫ్టర్ దట్ ద మోస్ట్ నోటబుల్ సబ్జెక్ట్, దాని వర్బ్ ఇక్కడ ఉంది. అండ్ ఇది సబ్జెక్ట్, దాని వర్బ్ ఇక్కడ ఉంది. ఇది సబ్జెక్ట్, దాని వర్బ్ ఇక్కడ ఉంది. అండ్ ఇది సబ్జెక్ట్, దాని వర్బ్ మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇది సబ్జెక్ట్, దిట్ రెఫర్స్ టు దిస్ వన్, ఇక్కడ ఉంది. ఇలా మనం ఐడియా వేసుకోవాలన్నమాట. ఒకసారి చూద్దాం కాంటెక్స్ట్. ఇక్కడ ఏమన్నాడు, వైలెంట్ స్పీచెస్ ఇచ్చాడు, దానివల్ల ఈ అటాక్ జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఏ వైలెంట్ స్పీచ్ చూద్దామా ఒకసారి. ద మోస్ట్ నోటబుల్ అమాంగ్ దీస్ ఇన్స్టాన్సెస్ వాస్ వెన్ హీ సెడ్, అతను చెప్పి ఇదంతా కూడా ఎగ్జాంపుల్, వెన్ హీ సెడ్ దట్ హీ బిలీవ్డ్ దట్ ద మాబ్ దట్ బ్రీచ్డ్ అంటే ఏంటి, గేట్లను తన్నుకొని ఎవరైతే మాబ్ వచ్చారో, ద మాబ్ దట్ ద బ్రీచ్డ్ ద గేట్స్ ఆఫ్ ద క్యాపిటల్ హిల్ ఆన్ January 6, 2024 was comprised of unbelievable patriots అనుకున్నాడు. అతను ఏ విధంగా బిలీవ్ చేశాడంటే వాళ్ళని అన్బిలీవబుల్ పేట్రియాట్స్ అంటే దేశభక్తి ఉప్పొంగి వాళ్ళు, దేశభక్తి ఉన్నవాళ్ళు అని అతను బిలీవ్ చేశాడంట. ఇదంతా కూడా మనకి ఈ స్పీచెస్లో చెప్తున్నాడు. అండ్ ద మోస్ట్ నోటబుల్ అమాంగ్ దీస్ ఇన్స్టాన్సెస్ వాస్ వెన్ హీ సెడ్ దట్ హీ బిలీవ్డ్ దట్ ద మాబ్ హూ బ్రీచ్డ్ ద గేట్స్ ఆఫ్ Capitol Hill on January 6, 2021 was comprised of unbelievable patriots. అతను బిలీవ్ చేశాడంట. ఇదంతా కూడా తన దేశం మీద ప్రేమ ఉన్నట్టుగా, అంటే విధ్వంస వాక్యాలు చేస్తున్నాడు, అందులో ఇది ఒకటి అని చెప్తున్నాడు. సో ఎవరైతే ఈ గేట్స్ ఆఫ్ క్యాపిటల్ హిల్ని అంటే అందులోకి చొరబడ్డారో వాళ్ళని ఇతను ఏమని బిలీవ్ చేశాడంటే అన్బిలీవబుల్ పేట్రియాట్స్ అని అనుకున్నాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటెన్స్ ఉంది. ఇందులో మనకి ఇది ఓన్లీ సింపుల్ సెంటెన్స్, దీనిలో ఎటువంటి సబార్డినేట్ క్లాజెస్ లేవు, ఓన్లీ సింపుల్ సెంటెన్స్. అంటే ఓన్లీ వన్ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇలా సబ్జెక్ట్ వచ్చేసి ద సీరియస్నెస్, ఇది సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి మనకు ఎంజెండర్డ్ అంటే క్రియేటెడ్, జనరేటెడ్, ఇది వర్బ్ టు వీటి ఫామ్. ద సీరియస్నెస్ ఎంజెండర్డ్ అంటే క్రియేట్ చేసింది. ఏ సీరియస్నెస్ అంటే ద లేటెస్ట్ ఇన్సిడెంట్, ఏదైతే ఇప్పుడు అటాక్ జరిగిందో అది అనమాట. ఒకసారి చూద్దామా. టు ఎ సర్టెన్ ఈవెంట్ ద సీరియస్నెస్ ఆఫ్ ద లేటెస్ట్ ఇన్సిడెంట్ రేర్, ఇలాంటి జరగడం రేరే, బట్ నాట్ అన్ప్రెసిడెంట్ ఇన్ యుఎస్లో ఇది కామనే అంటున్నాడు. ఇది రేర్గా జరిగిన ఇన్సిడెంటే వచ్చిన, కానీ ఇది యుఎస్లో కామన్ అంటున్నాడు. నాట్ అన్ప్రెసిడెంట్ ఇన్ యుఎస్ అన్నాడు. పొలిటికల్ హిస్టరీ అన్నాడు. యుఎస్ పొలిటికల్ హిస్టరీలో అన్నాడు. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సీరియస్నెస్ ఆఫ్ ద లేటెస్ట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రేర్, కానీ పొలిటికల్ హిస్టరీలో ఇది కామనే అని చెప్తున్నాడు. అండ్ ద సీరియస్నెస్ ఏం చేసిందంటే ఇంజెండర్డ్ అంటే రేకెత్తించిందట. ఏంటి, సింపతి, ఏ విధంగా బ్రిడ్జింగ్ ద పార్టిసన్ అంటే సపోర్ట్, ఎవరైతే ఈ వర్గాలుగా ఆ వర్గాలుగా డివైడ్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని బ్రిడ్జింగ్ అంటే కలిపే విధంగా ఈ సింపతి ఏదైతే అటాక్ ఉందో ఆ సింపతి అనేది జనరేట్ అయింది అని చెప్తున్నాడు. సో ద సీరియస్నెస్ ఆఫ్ ద లేటెస్ట్ ఇన్సిడెంట్ క్రియేటెడ్ సింపతి బ్రిడ్జింగ్ పార్టిసన్ డివైడ్, అంటే ఒక వర్గాలుగా డివైడ్ అయిన వాళ్ళు మళ్ళీ కలిసే విధంగా, సింపతి పొందే విధంగా ఇది క్రియేట్ అయిందని చెప్తున్నాడు, ఏదైతే అటాక్ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు here.
ఇందులో మనకి ఎటువంటి సబార్డినేట్ క్లాస్ లేదు, ఇది డైరెక్ట్ స్పీచ్. ఎప్పుడైనా మనకి ఇలా ఇన్వర్టెడ్ కామర్స్ వస్తే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాము. అంటే డైరెక్ట్ చెప్తున్న పర్సన్ ఎవరు, జో బైడెన్ చెప్పారు అనమాట. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఓకే, ఇందులో మనకు సారీ ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ దట్ అనే సబార్డినేట్ కండిషన్ అంటే అది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది ఇక్కడ వరకు ఉంది, ఓకేనా. చూడండి, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి నో ప్లేస్ సబ్జెక్ట్, దాని వర్బ్ వచ్చేసి వాస్. ఇక్కడ దెర్ వాస్ నో ప్లేస్, ఇది మనకి ఎవరన్నారు, ఇదంతా కూడా జో బైడెన్ చెప్పారు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ జో బైడెన్, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి కండెమ్డ్ అంటే ఖండించాడు అని, ఇది వర్బ్. సో ఓకేనా, ఒకసారి చూద్దామా. ప్రెసిడెంట్ జో బైడెన్ అన్ఈక్వివోకల్లీ అంటే క్లియర్లీ, మనం ఆల్రెడీ చదివాం మీనింగ్, అన్ఈక్వివోకల్లీ అండ్ ఇమీడియట్లీ కండెమ్డ్ అంటే ఇమీడియట్గా ఆ అటాక్ని ఖండించాడు అనమాట. కండెమ్డ్ అటాక్ ఆన్ మిస్టర్ ట్రంప్ మీద జరిగిన అటాక్ని వెంటనే ఖండించాడు అన్నాడు. సేయింగ్ దట్ దెర్ వాజ్ నో ప్లేస్ ఇన్ అమెరికా ఫర్ దిస్, ఇలాంటి వాటికి అమెరికాలో ప్లేస్ లేదు అన్నాడు అనమాట. సో ఎంత కూడా కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, అదంతా కూడా డైరెక్ట్ స్పీచ్. ఏమన్నాడు, వీ మస్ట్ యునైటెడ్ యాజ్ నేషన్ టు కండెమ్ ఇట్, అంటే మనందరం యునైటెడ్గా ఉండాలి, ఇలాంటి చర్యలు జరగకుండా అన్నాడు. నెక్స్ట్, సిమిలర్ స్టేట్మెంట్స్ వర్ ఎక్స్ప్రెస్డ్ బై ద అదర్ పొలిటికల్ ఫిగర్స్ కూడా లైక్ నరేంద్ర మోడీ గారు, ఇలాంటి వాళ్ళు కూడా ఇలా సేమ్ స్టేట్మెంట్ చేశారు, అందరూ యునైటెడ్ ఉండాలి, ఇలాంటివి జరగకూడదు అని అన్నాడు. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. అందులో ఏం చెప్తాడంటే, so far as the impact on the election is concerned, okay, so far as అంటే రీజన్ తెలియజేస్తుంది, so far as the impact on the election is concerned, Mr. Trump was already projected to be leading. అంటే ఒకవేళ మనం పొలిటికల్ అంటే ఎలక్షన్ రిజల్ట్ ఒకవేళ దృష్టిలోకి తీసుకున్నట్లయితే ఆల్రెడీ ట్రంప్ మనకు లీడింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. అంటే లీడింగ్లో ట్రంప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. లీడింగ్ మిస్టర్ బైడెన్ నారోలీ, కొంచెంలో, ఇన్ టూ స్వింగ్ స్టేట్స్లో, అంటే 2 స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ అనేది లీడింగ్లో ఉన్నట్టుగా కనబడుతుంది అంటున్నాడు. కొంచెంలో అంటే కొంచెం తేడాతో ట్రంప్ లీడింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఎలక్షన్ కన్సర్న్ మోడీ మిస్టర్ ట్రంప్ వాజ్ ప్రొజెక్టెడ్ టు అంటే ఎక్స్పెక్టెడ్ టు బి లీడింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. లీడింగ్ ఎవరు, మిస్టర్ బైడెన్, నారోలీ ఇన్ స్వింగ్ స్టేట్స్ అంటే పొలిటికల్ ఇంపార్టెంట్ మేజర్ స్టేట్స్లో తన లీడింగ్ ఉంది అన్నట్టు కనిపిస్తుంది. అండ్ క్రిటికల్ టు ద ఎలక్షన్ రిజల్ట్స్ అన్నాడు. ఇన్ ఏ రేంజ్ ఆఫ్ అంటే ఈ విల్ బి అంటే లీడింగ్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ పోల్స్ అన్నాడు. అంటే ఇక్కడ కాంటెక్స్ట్లో మిస్టర్ ట్రంప్ ఎక్స్పెక్ట్ టు బి ఇన్ లీడింగ్ అని చెప్తున్నాడు, నారోలీ కొంతలో ఇన్ దీస్ స్వింగ్ స్టేట్స్ అన్నాడు. నెక్స్ట్, ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. నౌ దట్ లీడ్, ఆ లీడ్ ఇది సబ్జెక్ట్ మనకి, ఇది తన ఒక లీడ్. మే వైడెన్ అంటే ఎక్స్పాండ్. నౌ దట్ లీడ్ మే ఎక్స్పాండ్ అవ్వచ్చు అంటున్నాడు. ఆల్దో వెదర్ ఇట్ విల్ బి అన్అజైలబుల్ అంటే అన్అటాకబుల్ బై ఎలక్షన్ డే రిమైన్స్ టు బి సీన్, అంటే చూడాలి మరి ఈ యొక్క అటాక్స్ కానీ ఇవన్నీ మరి ట్రంప్కి ఏమైనా హెల్ప్ అవుతాయో లేదో చూడాలి అనే విధంగా ఇచ్చాడు కాన్సెప్ట్. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ సబార్డినేట్ క్లాస్. ఇందులో మనకు మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ద రేటింగ్స్ అంటే ఫాలోవర్స్ ఎవరు, ద రేటింగ్స్ ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్, అతని యొక్క రేటింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. దాని వర్బ్ వచ్చేసి జంప్డ్, ఇది వర్బ్, దానికి ద రేటింగ్స్ జంప్డ్. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హీ అండ్ వాజ్ వచ్చేసి మనకు వర్బ్, వాజ్ షార్ట్ వర్బ్. హీ అంటే రిఫర్స్ టు దిస్ రొనాల్డ్ రేగన్. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ అండ్ బూస్ట్ అనే సబ్జెక్ట్ అండ్ డిసప్పియర్డ్ వర్బ్ దానికి. సో లింక్ చేసుకోవాలి. ఒకసారి కాంటాక్ట్ చూద్దామా. ద రేటింగ్స్ ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ జంప్డ్ డ్రామాటికల్లీ, అంటే ఆ రేటింగ్స్ అనేవి ఒక్కసారి ఇంక్రీజ్ అయినాయి అంటున్నాడు. ఎప్పుడు, ఆఫ్టర్ హీ వాజ్ షాట్ బై ఏ మ్యాన్ ఆన్ మార్చ్ 30 రోజు అతన్ని కాల్చారు. అప్పుడు అతనికి ఫాలోయింగ్ కానీ అవన్నీ కానీ ఒక్కసారి ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పాడు. అండ్ ఇక్కడ March 30, 1981 and 60 days after the assuming of
ద ఆఫీస్ ఎట్ అంటే ఫస్ట్ ఏమైంది, అతనికి కాల్పులు జరిపిన వెంటనే అతని మీద సింపతి క్రియేట్ అయ్యి ఫాలోవర్స్ పెరిగారు అంటున్నాడు. అవి ఆ రేటింగ్స్ అనేవి పెరిగాయి అన్నాడు. ఇక్కడ ఎట్ అంటే ఇట్ కనుక సపోజ్ ఎడిట్ ఇది పాజిటివ్ ఇచ్చాడంటే మనకు అది నెగిటివ్ ఇస్తుంది అనమాట. ఎట్ ఏదైతే ఉందో ఆ బూస్ట్ ఆ ఇంక్రీజ్ అయితే ఉందో డిసపియర్డ్ అన్నాడు, అది కనబడకుండా పోయింది అన్నాడు. విత్ ఇన్ సెవరల్ వీక్స్ అంటే 60 days తర్వాత, అంటే 60 days తర్వాత ఏదైతే ఈ అటాక్ జరిగిందో దాని తర్వాత మనకి ఈ కాంటెక్స్ట్ ఏం చెప్తారంటే ఫస్ట్ అటాక్ జరిగినప్పుడు అతనికి సింపతి పెరిగింది, ఫాలోవర్స్ పెరిగారు అని చెప్పాడు. ఆ సింపతి కానీ ఆ ఫాలోవర్స్ కానీ తర్వాత డిసపియర్ అయింది. ఇక్కడ విత్ ఇన్ సెవరల్ వీక్స్ అన్నాడు, డిసపియర్ అయింది అన్నాడు. అండ్ ద రేటింగ్స్ జంప్డ్ డ్రామాటికలీ ఆఫ్టర్ హీ వాస్ షాట్ బై ఎ మ్యాన్ ఆన్ March 30, 1981. ఎప్పుడు 60 days ఆఫ్టర్ అజ్యూమింగ్ ఆఫీస్ తర్వాత అన్నాడు. అయినా కూడా దట్ బూస్ట్ డిసపియర్డ్ విత్ ఇన్ సెవరల్ వీక్స్ అన్నాడు. అంటే కనబడకుండా పోయిందన్న రేటింగ్స్. ఇక్కడ చూసాడు, దాని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ వరకు అంటే దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఫుల్ స్టాప్ అనేది ఇక్కడ వరకు, రైట్? సో ద మోర్ కాంప్లెక్స్ అండ్ ట్రబ్లింగ్ క్వశ్చన్ ఈజ్ ఏంటంటే ద ఎక్స్టెంట్ టు విచ్ ద ట్రంప్ క్యాంపెయిన్ ఇన్ ఇట్స్ bite to capitalize and take advantage of the near martyrdom అంటే చనిపోయిన అతను, అంటే అతను చనిపోయిన అంటే the more complex and troubling question is the extent to which Trump campaign in its bite to capitalize take advantage of the near death of its candidates. ఏదైతే ఆ క్యాండిడేట్స్ ఎవరు చనిపోయారో, తన యొక్క సంబంధించిన క్యాండిడేట్ ఎవరు చనిపోయారో దాని యొక్క అడ్వాంటేజ్ అనేది గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి కాంటెక్స్ట్ చూద్దాం క్లియర్గా. సో ద మోర్ కాంప్లెక్స్ అండ్ ట్రబ్లింగ్ క్వశ్చన్ అంటే ఏదంటే ఈస్ ఏంటంటే ద ఎక్స్టెంట్ టు, ఇదంతా కూడా ట్రబ్లింగ్ క్వశ్చన్ అని చెప్తున్నాడు. విచ్ ద ట్రంప్ క్యాంపెయిన్ ఉండబోతున్నాడు ఇన్ ఇట్స్ బైట్ టు యూటిలైజ్ ద డెత్ ఆఫ్ ఇట్స్ క్యాండిడేట్ అన్నాడు. విల్ అడాప్ట్ అండ్ ద క్యాంపెయిన్ విల్ అడాప్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ hate politics and building on vicious and cruel comments that have already been circulating on social media since the attack తర్వాత ఏవైతే ఈ సర్క్యులేట్ అవుతున్నాయో ఏవి హేట్ పాలిటిక్స్ కానీ అండ్ విషియస్ కామెంట్ కానీ అంటే క్రూషల్ కామెంట్ కానీ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో అవన్నీ కూడా మరి అతనికి హెల్ప్ అవుతాయా లేదా అన్న కాంటెక్స్ట్లో ఇచ్చాడు. ఒక్కసారి క్లియర్ చూడండి. So the complex and troubling question is the extent to which the Trump campaign will adapt the language of hate, adapt the language of hate politics, building on vicious comment that have already been circulating on social media since the attack అని చెప్పాడు. ఓకే, ఒక్కసారి ఈ స్టేట్మెంట్ మనం క్లియర్గా డివైడ్ చేసి చూద్దాము. వస్తుంది ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇంకా ఉన్నాయి కదా, రైట్? సో ఇది మన కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. మళ్ళీ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద మోర్ కాంప్లెక్స్ అండ్ ట్రబ్లింగ్ క్వశ్చన్ అనేది మెయిన్ సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి ఈస్ ఏంటంటే టు ద ఎక్స్టెంట్ విచ్ ద ట్రంప్, ఇది మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఇది, దీని వర్బ్ వచ్చేసి మనకు విల్ అడాప్ట్, ఇది మనకు లింక్ చేసుకోవాలి. అంటే టు ఎక్స్టెంట్ టు విచ్ ద ట్రంప్ క్యాంపెయిన్ విల్ అడాప్ట్ అన్నాడు. ఏది క్యాంపెయిన్ టు విచ్ అని ఇన్ ఇట్స్ అంటే క్యాంపెయిన్ ఇన్ ఇట్స్ బైట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ఇట్స్ క్యాండిడేట్స్. మరి అతని యొక్క ఏమంటారు దాని యొక్క ఫాలో ఒక డెత్ యొక్క అడ్వాంటేజ్ ఎంతవరకు తీసుకుంటారు అండ్ ఎంతవరకు అడాప్ట్ అవుతుందని చూడాలి అంటున్నాడు. విచ్ ద అంటే టు ఎక్స్టెంట్ విచ్ ద ట్రంప్ క్యాంపెయిన్ విల్ అడాప్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ హేట్ పాలిటిక్స్ అండ్ బిల్డింగ్ ఆన్ పాలిటిక్స్ అంటే అవి బిల్డింగ్ ఆన్ విషియస్ కామెంట్స్ అంటే క్రూషల్ కామెంట్ దట్ హ్యావ్ బీన్ ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి సిన్స్ ద అటాక్ నుంచి ఈయనకి అంటే ఏ విధంగా ఏం సర్క్యులేట్ అవుతున్నాయంటే ద లాంగ్వేజ్ ఆఫ్ హేట్ పాలిటిక్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఓకే, కాబట్టి వాటిని ఎంతవరకు ఈ క్యాంపెయిన్ అడాప్ట్ చేసుకుంటుందో చూడాలి. ఇట్ ఇస్ ఎ ట్రబ్లింగ్ క్వశ్చన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు చూడండి. మెనీ ఆఫ్ దెమ్ బ్లేమింగ్, అందులో ఉన్న కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. మెనీ ఆఫ్ దెమ్ బ్లేమింగ్ డెమోక్రాట్స్ ఫర్ ద వైలెన్స్ అండ్ డెలిబరేట్లీ కన్ఫ్లేటింగ్ అంటే మనకు కంబైనింగ్ అంటాము. సో మెనీ ఆఫ్ దెమ్ అంటే కామెంట్స్ గురించి మాట్లాడుతుంది. ఏ కామెంట్స్ అంటే అవి బ్లేమింగ్ డెమోక్రాట్స్ అపోజిషన్స్ ఫర్ ద వైలెన్స్ అండ్ డెలిబరేట్లీ
మిక్సింగ్ అనమాట, కన్ఫ్లేటింగ్ అంటే మిక్సింగ్ వాట్ పొలిటికల్ అపోజిషన్ విత్ పర్సనల్ ఎనిమాస్. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పొలిటికల్గా కాకుండా పర్సనల్గా ఉన్న ద్వేషాల గురించి మిక్స్ చేస్తున్నట్టుగా ఉన్నాయని చెప్తున్నాడు. ఎంత కూడా మరి ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ద మోర్ కాంప్లెక్స్ అండ్ ట్రబులింగ్ క్వశ్చన్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద ట్రంప్ క్యాంపెయిన్ విల్ అడాప్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ hate politics, building on the comment that have been circulating on social media since the attack. However, many of them blaming Democrats for violence and deliberately conflating the political opposition with the personal aims అన్నాడు. మరి ఇవన్నీ ఎలా అడాప్ట్ చేసుకోబోతుందో అని చెప్తున్నాడు ఇందులో. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఒకసారి చూడండి స్టేట్మెంట్. ఇఫ్ టు, ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్, ఇది ఇక్కడ నుంచి మనకి ఇది ఇఫ్ క్లాజ్ ఎక్కడ వరకు ఉందంటే ఇక్కడ వరకు, ఇది మెయిన్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇఫ్ ద టూ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఇది సబ్జెక్ట్ అండ్ దేర్ క్యాంపెయిన్ టీమ్స్ ఇది మళ్ళీ సబ్జెక్ట్ అండ్ ఇదంతా కూడా సబ్జెక్టే మనకి. దాని వర్బ్ వచ్చేసి మనకు అబాండన్, ఇది వర్బ్. వాళ్ళు వదిలేస్తే అబాండన్ అంటే లీవ్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్, మళ్ళీ ఇది సబ్జెక్ట్. ఇందులో విల్ ఎగ్జాజబేట్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్గా చేయడానికి ఎగ్జాజబేట్ అంటాము, ఇది వర్బ్ మనకి. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ అనేది కండిషన్ కదా, కండిషనల్ క్లాస్. ఇఫ్ టూ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అండ్ దేర్ క్యాంపెయిన్ టీమ్స్ అండ్ దేర్ పార్టీ లీడర్స్ అబాండన్ కామన్ సివిలిటీని వదిలేస్తే, ఒకవేళ వాళ్ళు వదిలేస్తే మొరాలిటీ కానీ వాళ్ళు ఇలాంటి వైలెన్స్ ఇలాంటివి చేస్తే, అంటే వాటిని అవాయిడ్ చేయకుండా అలాగే ఉంటే కామన్ సివిలిటీని వదిలేస్తే, మొరాలిటీని వదిలేస్తే, ఎక్కడ ఇన్ వాట్ షుడ్ ఇది దాని గురించి చెప్తున్నా, ఇన్ వాట్ షుడ్ ఐడియల్లీ బీ స్ట్రక్చర్డ్ పార్టీసన్ కంటెస్ట్ అండ్ అలో ఒకవేళ అలో చేస్తే, ఇలాంటి మోరాలిటీని వదిలేస్తే, కామన్ సివిలిటీని వదిలేసిన, అండ్ ఇఫ్ దే అలో బేసర్ పాపులిస్ట్, అంటే బేసర్ అంటే ఏంటి, వెరీ వరస్ట్. ఇఫ్ దే అలో వెరీ వరస్ట్ పాపులిస్ట్ ఇన్స్టింక్ట్స్, అంటే ఇలాంటి విద్వేగాలను అలో చేస్తే, టు డామినేట్ దేర్ స్పీచెస్ ఇన్ మంత్స్, అలా చేస్తే ఏమవుద్దట అంటే, ఇఫ్ దే డూ దాట్ ఇట్ విల్ ఇన్విటబుల్లీ అంటే ఖచ్చితంగా జరుగుతుందంట, ఇన్విటబుల్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్ విల్ ఇన్విటబుల్లీ ఎగ్జాజబేట్ the already bitter state of the polarization in the public discourse. అంటే ఇదంతా కూడా ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నటువంటి దాన్ని ఇంకా వర్స్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఈ టూ లీడర్స్ కనుక ఒకవేళ కామన్ సివిలిటీని వదిలేస్తే ఇదంతా కూడా ఇంకా ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఏమంటున్నాడంటే చూడండి, హూ ఎవర్ విన్ అయినా కూడా ఆన్ November 5th వుడ్ దెన్ స్టాండ్ ఆన్ ద బ్రింక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చాడు మనకు, డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంటారు అని చెప్తున్నాడు. Whoever wins on November 5th would then stand on the brink of a deeply troubled polity లో ఉంటారు అన్నాడు. Hardly the ideal scenario to build and bipartisan bridges, so essential to ensure that the US can tackle the many challenges and it faces and foreign డొమెస్టిక్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు క్రిటికల్ పొజిషన్ అంటే ఛాలెంజింగ్ పొజిషన్లో ఉంటారు కాబట్టి ఏం చేయాలి, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎన్ష్యూర్ దట్ ద యుఎస్ కెన్ ట్యాకిల్ ద మెనీ ఛాలెంజెస్ ఇట్ ఫేసెస్ అని చెప్తున్నాడు. ఫైనల్గా యుఎస్ అవన్నీ కూడా ట్యాకిల్ చేయాలి. ఎవరు గెలిచినా సరే వాళ్ళు ఆల్మోస్ట్ రిస్కీ పొజిషన్లో ఉంటారు, వారు ఇవన్నీ కూడా మెనీ ఛాలెంజెస్ వస్తున్నాయి, వాటిని ఆల్మోస్ట్ వాళ్ళు ట్యాకిల్ చేయాలని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్ which we are discussing. Somewhat మన తెలుగులో ఇబ్బంది ఉంటే I'll try to rectify myself and giving you more in Telugu. Okay na? Thank you very much. See you.